అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 13వ తేదీ పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, 2026లో సక్సెస్ ఉందా, ఫెయిల్యూర్ ఉందా, ఈ 13న పుట్టడం మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాము. నెల సంవత్సరం తీసుకోవడం లేదు, అమ్మాయ అబ్బాయ చూడడం లేదు. ఈ 13 అనేది చాలామంది భయపడతారు. 13వ తేదీ పుట్టడం దురదృష్టం కాదు. 13న పుట్టిన వాళ్ళకి రాహు ప్రభావం వల్ల విపరీతమైన తెలివి, ఏ పని చేసినా స్లోగా చేస్తారు. పని రాకపోయినా చూసి నేర్చేసుకోగలరు, ఏకసంతాగ్రహీలు. బట్ పని స్లోగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. వీళ్ళు పని చేశాక తప్పులు ఎతకడానికి చూపడానికి ఏమీ ఉండదు. ఈ 13న పుట్టిన వాళ్ళకి విపరీతమైన తెలివి, విపరీతమైన కష్టపడే తత్వం ఉండడం వల్ల దేవుడు మ్యాక్సిమం వీళ్ళకి పేర్లు రాంగ్గా పడేలాగా, ఈ 13న పుట్టిన వాళ్ళు 90% వేరే వాళ్ళ కింద గుమ్మస్తాలుగా పనిచేస్తూ వేరే వాళ్ళని కోటీశ్వరులను చేయాలి, తక్కువ ఉచితం పని చేయాలి. 10% మంది మాత్రం కోటీశ్వరులు అవుతారు. ఎందుకంటే 1 సూర్యభగవానుడు, నాయకత్వ లక్షణాలు, క్రియేటివ్ మైండ్, బార్న్ లీడర్. 3 దేవతల గురువు, తెలివి ఉంది. 2 కలిస్తే 4 కుబేర సంఖ్య, కాళ్ళ మీద కాలేసుకొని ఉంటాడు. బట్ ఎంతమంది 13 వాళ్ళు మీ లైఫ్తో సాటిస్ఫాక్షన్గా ఉన్నారు? నాకన్నా తెలివి తక్కువైన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు ఫీలింగ్ 90% 13న పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఈ 13న పుట్టిన వాళ్ళ పేరులో 12 నంబర్, 13 నంబర్, 16, 18, 19, 27, 31, 33, 36 ఉంటే లైఫ్ నరకం అయిపోతుంది. 13న పుట్టి పేరులో మళ్ళీ 13 నంబర్ వస్తే జాతకం ఎంత బాగున్నా అకాల మృత్యువులు, యాక్సిడెంట్స్, ఫైనాన్షియల్ లాస్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ 13న పుట్టిన వాళ్ళ పేరులో 13 అక్షరాలు అండ్ 13వ నంబర్ ఉండడం చాలా డేంజరస్. సో 13న పుట్టిన వాళ్ళు పేరు చెక్ చేసుకొని పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. అండ్ ఈ 13 అంటే 1 + 3 4. వీళ్ళకి 2026లో అద్భుతంగా ఉండబోతుంది. నేను చెప్పిన రాంగ్ నంబర్స్ లేకపోతే 13 వాళ్ళు చాలా బాగా డబ్బులో, పేరులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో, కొత్త వ్యాపారాలు. ఎక్కువ మంది 13 వాళ్ళు సినిమా రంగం సంబంధించి ఉంటారు, కొంతమంది వ్యాపార రంగం. అండ్ 5 to 7% పొలిటీషియన్స్ ఉంటారు. 13 ఉండి రాంగ్ నంబర్స్ ఉంటే పొలిటీషియన్స్ జైలుకి వెళ్ళడం, అరెస్ట్ అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, నిందలు పడడం, అవమానాలు అవ్వడం. రాంగ్ నంబర్స్ ఉంటే ఎక్కువ అయిపోతాయి. సో రాంగ్ నంబర్స్ లేని వాళ్ళకి 2026 అద్భుతంగా ఉంటుంది. సో మీ పేరు చెక్ చేసుకొని రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, మీ పేరులో బలం ఎలా ఉంది. సో మన చుట్టూ ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీని చంపలేము, తయారు చేయలేము. ది ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. సో మనకు ఆ ఎనర్జీ అనుకూలంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ. 50 to 60% వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీనే ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఫెయిల్యూర్స్. 10 to 20% వాళ్ళకి ఏం చేసినా సక్సెస్. 10 to 20% వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. సో మీ పేరులో ఎనర్జీ ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా, మీరు ఎవరినైనా వేరే న్యూమరాలజీ అడగండి, నా పేరులో ఏముందో వాయిస్ ఇవ్వండి అని, ఇవ్వరు. సో నేను గత 7 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి వాయిస్లు ఇస్తున్నాను, కొన్ని లక్షల మందికి ఇచ్చాను. అండ్ పేరులో రాంగ్ నంబర్స్ చాలామందిని కరెక్షన్లకి మోటివేట్ చేశాను. సో నా డ్యూటీ ఏమంటే పేరులో రాంగ్ ఉంటే ఆ రాంగ్ చూపడం, ఆ రాంగ్ ఉండేవాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశమే. మీ సర్టిఫికెట్లు, మీ ఆధార్లు ఏం మార్చం. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. స్క్రీన్లో ఏ నంబర్స్ కన్నా పెట్టచ్చు. ఒక నంబర్కి పెట్టింది ఇంకొక నంబర్కి పెట్టకండి.
సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. వాట్సాప్ చేసినప్పటి నుంచి కాల్స్ చేస్తున్నారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ చేశాక 24 అవర్స్ ఆగండి. ఒకరికి 10 నిమిషాలు, ఒకరికి గంట, 24 గంటల లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదో వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగాలేకపోతే ఇంకో పేరు పెట్టకండి. వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక పేరు బాగాలేనప్పుడు ఇంకో పేరు పెడితే ఆ వైబ్రేషన్స్ రెండో పేరు కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో అందుకే పేరే మంత్రం అంటా నేను. మంత్రాన్ని రాంగ్గా యూజ్ చేయకూడదు. ఒక పేరు బాగలేదని వాయిస్ వస్తే అది కరెక్షన్ చేసుకునే వరకు ఇంకొక పేరు పెట్టకండి. చాలామంది ఏమంటే మా ఆయన పేరు అని వెంటనే బావగారి పేరు, మా తమ్ముడు పేరు, వేరే వాయిస్లు మీరు వినకూడదండి. ఇతరులది మీరు వింటే మీకు దురదృష్టం. క్లియర్గా చెప్పాలంటే దరిద్రం అంటారు. సో మీరు మీ పేరు వరకు వినండి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ చేసుకోండి. నేను ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా చేస్తాను. మీరు చేయాల్సింది కోర్స్ రైటింగ్, లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ ధరించడం. కరెక్షన్ ఇప్పుడు చేసుకుంటాను, 5 ఏళ్ళకి స్టోన్స్ వేసుకుంటాను లేదు. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్ వేసుకోవాలి. సంతకంలో చిన్న మార్పులు చెప్తాను. అవి ఫాలో అయితే లైఫ్ అంతా పండగలాగుంటుంది.